ఒక ఇండిపెండెంట్ ఇంట్లో ఇప్పుడు 3 కోట్లు 4 కోట్లు పెట్టుకుంటే డెఫినెట్లీ ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది. అది వాల్యూ 4 కోట్లు అవ్వచ్చు, 5 కోట్లు అవ్వచ్చు, 6 కోట్లు అవ్వచ్చు. నిజంగా చెప్పండి, ఆ 10 కోట్లు అయిందనుకుందాం, ఒక ఇంటి వాల్యూ ఇండిపెండెంట్ వాల్యూ ఏం చేస్తారు దాంతో 10 కోట్లతో? మీరు పేపర్ మీద ఉండడమే కదా. దాన్ని మీరు ఎప్పుడైనా రియలైజ్ చేసుకుంటారా? డబ్బుల్ని అమ్ముతారా? ఎప్పటికీ అమ్మరు. ఎందుకంటే నేను ప్రేమతో కొనుక్కునే ఎవరు అమ్మరు. ఎందుకోసం అంటే నా నెక్స్ట్ జనరేషన్ కి, మా పిల్లల కోసం అనుకుంటారు కదా. మీ పిల్లల కోసం అనుకున్నప్పుడు వాళ్ళకి ఇల్లు నచ్చుద్దా? సిటీస్ వెళ్ళాలి, లేకపోతే సిటీలో ఉంటే నేను ఇంకో చోటుకి వెళ్ళాలి, లేకపోతే నేను సొంత కొనుక్కోవాలి నాది అని ఒక ఫీలింగ్ ఉంటది. మీరు ఎంతైనా మీ పిల్లలకి ఇస్తే ట్రాన్స్ఫర్మ్ అవుతుంది, వాళ్ళకి ఫ్రీగా వస్తుంది. విలువ ఉంటుందా? అప్పటికి పాతబడిపోద్ది, నచ్చచ్చు నచ్చకపోవచ్చు. కనుక ఎప్పుడో పెరిగే ఇల్లు విలువ గురించి, ఆ విలువ ద్వారా మీరేమి చేయలేని దాని గురించి, ఈ 3 కోట్ల ఇండిపెండెంట్ తీసుకొని ఈఎంఐలు కడుతూ 20-20 సంవత్సరాలు దాని ఇంకా వెళ్లే బదులు మీకు ఒక ఫ్లాట్ తీసుకోండి, 1.5 కోటి పెట్టి, అందులో హాఫ్ బడ్జెట్ లోపల వచ్చేస్తుంది. ఆ ఫ్లాట్ తీసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ చేసుకోండి. పోనీ ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంది, నేను బ్యాలెన్స్ చేయగలంటే అప్పుడు వెళ్ళండి ఇండిపెండెంట్ కి. కనుక ఇండిపెండెంట్ కొనాలా, ఫ్లాట్ కొనాలా, అసలు కొనొద్దా? ఇవన్నీ కూడా మీకున్న ఇన్కమ్ ఫ్లో, క్యాష్ ఫ్లో బట్టి మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు, అదర్ ఎక్స్పెన్సెస్ కూడా చూసుకొని ఆ ప్రకారంగా ప్లాన్ చేయాలి తప్ప ఎగ్జాక్ట్లీ మీరు అన్ని కూడా వాల్యూస్ తోటి క్యాల్కులేట్ చేయొద్దు.